హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో కొత్త రెసిపీ కాదండి, పాత రెసిపీయే. ఇంట్లో శనగపిండి లేదు, కానీ నాకైతే బజ్జీలు తినాలనిపించింది. అయితే దానికోసం నేనేం చేశానో చూడండి. అయితే ఇంట్లో డబ్బాలన్నీ వెతికితే వేయించిన శనగపప్పు, మరమరాలు కనిపించాయన్నమాట. సరేనని చెప్పేసి ఒక కప్పు శనగపప్పు వేసేసి, ఒక కప్పున్నర మరమరాలు మిక్సీ జార్‌లోకైతే వేసుకున్నాను. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని మూత పెట్టేసి చక్కగా మిక్సీ పట్టుకున్నాను. దీనిలోకి కొంచెం వాము వేసుకున్నాను. ఇక వాము వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి పిండైతే శనగపిండి వచ్చేసింది రెడీ. అయితే ఈ పిండితో బజ్జీలు వేస్తే వస్తాయా? రావా? మీకైతే డౌట్ ఉందా? అయితే కామెంట్ చేయండి. వచ్చినాయా? రాలేదా? ఇక మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసిన ప్రయోగం ఏంటో కామెంట్ చేయండి. దీనిలోంచి ఒక స్పూన్ పౌడర్ తీసుకొని దానిలోకి కొంచెం వాము, కొంచెం సాల్ట్ వేసి ఒక్క పల్స్ ఇచ్చి పక్కనుంచేసుకోవాలి. అది తర్వాత యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేస్తానో నెక్స్ట్ చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న ఈ శనగపిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే మన మరమరాలు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని నీట్‌గా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఎక్కువ వేసి జారుగా బజ్జీల పిండిలా కలిపితే మాత్రం నాలాగా పప్పులో కాలేసినట్టే. ఆ డిఫరెన్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని కూడా నీట్‌గా మిక్స్ చేసుకున్నాను. మీరైతే మీ ఇంట్లో చేసుకోవాలనుకున్న వంట చేసుకొని తినాలనుకున్నప్పుడు దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ లేనప్పుడు మీరైతే ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. ఇలాగ మీరెప్పుడైనా ట్రై చేస్తే కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చక్కగా ఇలాగా పిండి మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను ఈ కన్సిస్టెన్సీ కలుపుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ కలుపుకుంటే ఏమైందో చూడండి. ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా! ఆ పిండితో ఇప్పుడు మనకి పనొచ్చేసింది. ఆ పిండిని ఒక్క పల్స్ ఇచ్చేసి ప్లేట్‌లో వేసుకొని ఇంట్లో ఉన్న మిరపకాయలనమాట. ఇంట్లో బజ్జీ మిరపకాయలు కాస్త లావుగా ఉంటాయి కదండీ! అవైతే లేవు. మామూలు నార్మల్‌గా ఇంట్లో వంటల కోసం తెచ్చుకున్న మిరపకాయలే ఉన్నాయి. సరేనని చెప్పేసి వీటితోనే ట్రై చేద్దామని చెప్పేసి ఘాటు పెట్టి లోపల మిరపకాయ లోపల ఉన్న విత్తనాలైతే తీసేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. వాళ్ళు కూడా తినాలి కదండీ! కారం పుట్టకుండా అని చెప్పేసి తీసేసాను. ఈ శనగపిండి, ఉప్పు, వాము మిశ్రమాన్నయితే ఈ మిరపకాయ లోపలికి పెట్టేసుకున్నాను. చిన్నప్పుడు మా ఊర్లో బుజ్జమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆమెకు హోటల్ ఉండేది. బజ్జీలు వేస్తదండి. మామూలుగుండదు. అసలు ఇడ్లీలు కానీ, పునుగులు కానీ ఇక బజ్జీలైనా బుజ్జమ్మ ఇడ్లీ బజ్జీలు అదిరిపోతాయన్నమాట. ఇక మనం మిరపకాయ బజ్జీ కోసం ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో. అయితే ఆయిల్ కాగిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని మనం ఎప్పుడైనా బజ్జీ వేసుకోవాలి. ఇక ఈ పిండిలోకి ఫస్ట్ ఒక మిరపకాయను ముంచి బజ్జీ వేస్తున్నాను చూడండి. ఇక్కడ అర్థమైంది నాకు ఈ కన్సిస్టెన్సీ. పిండనేది చాలా పలుచగా ఉంది. మిరపకాయకి ఎంత పట్టిందో చూడండి. ఇప్పుడు ఈ బజ్జీ తీసినప్పుడు మీకు అర్థమవుతుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 వైపులా కాల్చుకుంటే మిరపకాయ మీద సన్నటి పొర ఒకటైతే వచ్చింది. అయితే ఇంకా సరేనని చెప్పేసి నేను మరలా కొంచెం శనగపిండి వేసి పుట్నాల పప్పులు మిక్సీ వేసేసి కలిపి ఇలా కొంచెం గట్టిగా కలిపి వేశానండి. తర్వాత అయితే బజ్జీలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇక మిగిలిన మిరపకాయలు మొత్తాన్ని కూడా ఇలాగ పిండిలో ముంచి నూనెలో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాపోతే ఇవి వేగటానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది. ప్లస్ మనం మరమరాలు యూజ్ చేసాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టినట్టు అనిపించిందండి. ఇక ఒకవైపు కాలిపోయాక మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఆ బుడగలు మొత్తం కూడా తగ్గిపోవాలనమాట. మనం బజ్జీని రెండో వైపుకి తిప్పాలంటే. మీకు ఎలాంటి బజ్జీలు ఇష్టం? మిరపకాయ బజ్జీయా? వంకాయ బజ్జీయా? పొటాటో బజ్జీయా? అరటికాయ బజ్జీయా? అప్పడం బజ్జీలు కూడా వేస్తారండి. మీకు ఏ బజ్జీలు ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాగా మిరపకాయ బజ్జీ చక్కగా నూనెలో బాగా వేగిపోయి, రెండు వైపులా చక్కగా కాలాక తీసుకొని తింటే ఉందండి. చూసారా?
పర్ఫెక్ట్‌గా వచ్చింది నా బజ్జీ. ఇక ఇలాగా మిగిలినున్న మిరపకాయలన్నిటిని కూడా బజ్జీలుగా వేసుకొని, చక్కగా ఆనియన్‌తో కట్ చేసి ఆనియను, లెమన్ జ్యూసు వేసి కొంచెం కారం జల్లుకొని తింటే ఉంది. మామూలుగా ఉండదండి. మీకు ఈసారి గుంటూరు మిర్చి మసాలా బజ్జీ వీడియో పెడతాను. ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి. నాకు బజ్జీలైతే ఇలా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.